హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కన్వెన్షన్ రిపోర్టులో సంచలన అంశాలు వెలుగు చూశాయి. నగరంలో బిల్డింగ్ల పర్మిషన్ కోసం కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరును ప్రస్తావించారు శివబాలకృష్ణ. ఆయన ద్వారా తమకు కావాల్సిన ఆ బిల్డింగ్లకు అనుమతులు జారీ చేయించుకున్నారు అరవింద్ కుమార్. ఆయన ఒత్తిడితోనే నార్సింగ్లోని ఓ కంపెనీకి చెందిన వివాదాస్పద 12 ఎకరాల భూమికి క్లియరెన్స్ ఇచ్చినట్లు రిపోర్టులో తెలిపారు. ఓ ప్రాజెక్టు అనుమతికి అరవింద్ కుమార్ 10 కోట్లు డిమాండ్ చేయగా అడ్వాన్స్గా ₹1 కోటి చెల్లించినట్లు తెలుస్తుంది. మహేశ్వరంలోని మరో బిల్డింగ్ అనుమతి కోసం ₹1 కోటి డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఇందుకు సహకరించినందుకు బహుమతిగా బాలకృష్ణకు ఒక ప్లాట్ను అరవింద్ బహుమానంగా ఇచ్చినట్లు కన్ఫెషన్ రిపోర్టులు చెప్పారు పోలీసులు. బాలకృష్ణ దగ్గర సోమేష్ కుమార్, రజత్ కుమార్ ఆస్తుల పేపర్లు దొరికినట్లు సమాచారం. మరోవైపు బాలకృష్ణ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఏసీబీకి ఇచ్చిన 8 రోజుల కస్టడీ ముగిసిందని బెయిల్ ఇవ్వాలని కోరారు ఆయన తరపు న్యాయవాది. అయితే బెయిల్ మంజూరు చేయొద్దని కోరారు ఏసీబీ తరపు అడ్వకేట్. 2 పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.